సంకల్ప మాత్రం చేతనే కోరికలు ఆలోచనలు నెరవేరడం, విజయం సాధించగలగడం, తద్వారా సంతృప్తి కలగడం, పబ్లిక్ నుండి సపోర్ట్, ప్రకృతి నుండి సపోర్ట్, టెక్నాలజికల్గా సపోర్టు, ఇవన్నీ దొరకాలంటే వాస్తు నియమాల ప్రకారం ఇంటిని ప్లాన్ చేసేటప్పుడు పర్జన్య అనేటువంటి దేవతా స్థానాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. సంకల్ప మాత్రం చేతనే కోరికలు ఆలోచనలు నెరవేరడం, విజయం సాధించగలగడం, తద్వారా సంతృప్తి కలగడం, పబ్లిక్ నుండి సపోర్ట్, ప్రకృతి నుండి సపోర్ట్, టెక్నాలజికల్గా సపోర్టు, ఇవన్నీ దొరకాలంటే వాస్తు నియమాల ప్రకారం ఇంటిని ప్లాన్ చేసేటప్పుడు పర్జన్య అనేటువంటి దేవతా స్థానాన్ని జాగ్రత్తగా ప్లాన్ చేయాలి. పర్జన్య స్థానం అంటే ఎక్కడుంటుంది ఏంటో చూద్దాం. ఈ స్థానాన్ని సపోజ్ మనం 0 degrees నార్త్ ఉండి 45 అడుగులు బై 45 అడుగులు అంటే ఒక స్క్వేర్ ప్లాట్ కు సంబంధించినటువంటి రఫ్ ఐడియా ఇది. 0 degrees నార్త్ ఎగ్జాక్ట్ 0 degrees కుండి 45 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు ఉన్నటువంటి ప్లేస్ లో ఈ రెండవ స్థానాన్నే పర్జన్య అంటారు. పర్జన్య అంటే మనం వాస్తు నియమాల ప్రకారం ఒక ఇంటిని ప్లాన్ చేయాలంటే ఏకాశీతి పదవాస్తు అనేటువంటి విధానాన్ని అనుసరించాలి. ఏకాశీతి పదవాస్తులో 10 అడ్డు వరుసలు 10 నిలువు గీతల ద్వారా మన మొత్తం స్థలాన్ని మొత్తం ప్లాట్ ని నిర్మాణం చేపట్టవలసినటువంటి స్థలాన్ని 10 అడ్డు గీతలు 10 నిలువు గీతల ద్వారా విభజిస్తాం. తద్వారా 9/9 81 పదాలు ఏర్పడతాయి. ఈ 81 పదాలను 45 దేవతా స్థానాలుగా ఏకాశీతి పదవాసులో విభజించుకుంటాం. ఈ 45 దేవతా స్థానాలు ఎట్లుంటాయి? శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, బ్రిష్, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహక్షత్, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ, పితృ, సుగ్రీవ్, వరుణ్, అసుర్, సోష్, पितृ, दुवारिक, सुग्रीव, पुष्पदंत, वरुण, असुर, रोग, सोष, मारुत, नाग, मुख्य, बल्लाट, सोम, सर्प, अतिथि, दिति. ఇవి బయట ఉన్నటువంటి 32 దేవతా స్థానాలు. లోపల బ్రహ్మ, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్, ఆప్, అపవత్స్, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజయ్, రుద్ర, రుద్రజయ్, ఈ లోపల ఉన్నటువంటి దేవతా స్థానాలు. ఈ మొత్తం 45 దేవతా స్థానాల యొక్క అమరిక మనం ఏ దేవతా స్థానాన్ని దేనికి వాడుతున్నాం? కక్షా నియోజన అంటారు. ఏ కక్షని దేనికోసం ఏ ఉపయోగం కోసం వాడుతున్నాం అనేదే ఇంటి యొక్క భవిష్యత్తు పైన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం 45 పొడవు 45 వెడల్పు ఉన్నటువంటి ఈ ప్లాట్ లో రెండవ స్థానాన్ని పర్జన్య అంటాం. పర్జన్య అంటే బర్సాత్ దేనే వాలా, వర్షించేటువంటి మేఘం అనేటువంటి అర్థాన్ని ఇచ్చారు. నిఘంటువులో పర్జన్య అంటే బర్సాత్ దేనే వాలా, వర్షాన్ని ఇచ్చేటువంటి మేఘంగా చెప్పబడింది. అంటే ఈ ప్రాంతం మనకు సకల సౌకర్యాలను వర్షించేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం వాస్తు నియమాల ప్రకారం చాలా పర్ఫెక్ట్ గా ఉండాలి. అప్పుడు మాత్రమే మన యొక్క కోరికలు మన యొక్క ఆలోచనలు నెరవేరుతాయి. కల్పవృక్షం అంటే సంకల్ప మాత్రం చేతనే, ఆలోచన మాత్రం చేతనే, ఒక వ్యక్తి యొక్క సంకల్ప మాత్రం చేతనే కల్పవృక్షం ఏం చేస్తుంది? సంకల్ప మాత్రం చేతనే కోరికలు కార్యాలలో విజయం సిద్ధిస్తుంది. సంకల్ప మాత్రం ఆలోచన ఉంటే చాలు. పర్జన్య క్షేత్రం బాగుంటే ఆలోచన చేసినంత మాత్రాన్నే కోరికలు కార్యాలు విజయం సాధిస్తాయి. ప్రకృతి యొక్క సపోర్ట్ దొరుకుతుంది. ప్రకృతి యొక్క సపోర్ట్ అంటే మ్యాన్ పవర్ సపోర్ట్ కావచ్చు, లేదా టెక్నాలజికల్ సపోర్ట్ కావచ్చు, ఇంకా అన్ని రకాలైనటువంటి సపోర్టు ఆలోచన మాత్రం చేతనే దొరుకుతుంది. నెక్స్ట్ సరళత్వం సౌలభ్యం చేస్తుంది.
పర్జన్య ప్లేస్ వాస్తు నియమానుసారంగా ఉంటే సౌలభ్యంగా సరళంగా ఏ పని చేసినా సౌలభ్యంగా సరళంగా పూర్తవుతుంది, సక్సెస్ సాధిస్తాం. నెక్స్ట్, బలంతో కూడిన వ్యవహారాలలో, ఇది చాలా ఇంపార్టెంట్. బలంతో కూడిన కార్యాలు అంటే సపోజ్ ఒక పొలిటీషియన్ ఉన్నాడు, సక్సెస్ కావాలంటే పర్జన్య ప్రాంతం చాలా బాగుండాలి. ఒక ఇండస్ట్రియలిస్ట్, ఒక కర్మాగారాన్ని నడిపే వ్యక్తి ఉన్నాడు, సక్సెస్ రావాలంటే పర్జన్య ప్రాంతం బాగుండాలి. పర్జన్య ప్రాంతం బాగుండడం అంటే ఏంటి? వాస్తు దోషాలు లేకుండా ఉండడం అంటే ఏంటి? అక్కడ శల్య దోషం లేకుండా ఉండడం. యాంటీ యాక్టివిటీ అంటే పర్జన్య ప్రాంతంలో మనం ఒక టాయిలెట్ నిర్మించకపోవడం, ఒక సెప్టిక్ ట్యాంక్ లేకపోవడం, ఫ్లోర్ అనీవెన్ గా ఉండకపోవడం, వాల్స్ టూటా అంటే పగుళ్ళు లేకుండా ఉండడం, ఇవన్నీ వాస్తు దోషాల కింద చెప్పబడ్డాయి. ఇవన్నీ లేకుండా చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉంటే ఆ పర్జన్య ప్రాంతం రక్షణకు గురైంది, చాలా పవిత్రంగా కాపాడబడినట్టు లెక్క. తద్వారా బలంతో చేయవలసినటువంటి పనుల్లో ఈజీగా సునాయాసంగా విజయం దొరుకుతుంది పర్జన్య ప్రాంతం బాగుంటాయి. ఒకవేళ లేకపోతే పనులు, కోరికలు, ఆలోచనలు అన్నిట్లో కూడా ఫెయిల్యూరే. పర్జన్య ప్రాంతం వాస్తు నియమాలకు అనుసరంగా కాకుండా వ్యతిరేకంగా వాస్తు దోషాలతో నిండినదై ఉంటే ఆలోచనలు, పనులు, కోరికలు అన్నీ క్లోజ్. పోషణ, ఇది పూష అనేటువంటి దేవతా స్థానం ఉంది, ఇక్కడ ఉంటుంది పూష. ఈ పూషకి ఈ పర్జన్యను సోదరుడిగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా వాస్తు శాస్త్రానికి సంబంధించినటువంటి క్లాసిక్ బుక్స్. ఏంటివి? విశ్వకర్మ ప్రకాష్, మైమత్, మానసార్, సమరాంగం, సూత్రధార్, మనుష్యాలయ చంద్రిక. ఈ 5 అత్యంత ప్రధానమైనటువంటి గ్రంథాలు. వీటితో పాటు మరికొన్ని వాస్తుశాస్త్ర గ్రంథాలను క్రోడీకరించి దాదాపు అన్ని శాస్త్ర గ్రంథాలు కూడా, వాస్తుశాస్త్ర గ్రంథాలు కూడా వీటికి సంబంధించినటువంటి గుణధర్మాలను, క్వాలిటీస్ ని దాదాపుగా సేమ్ గా చెప్పారు. వాటన్నిటిని క్రోడీకరించి చెప్పడం జరుగుతుంది. సో ఈ పర్జన్య అనేటువంటి ప్రాంతాన్ని ఈ పూషా సోదరుడిగా చెప్పిండు. పూష అంటే ఏంటంటే పోషణనిచ్చేవాడు. ఒక పని చేసేటప్పుడు, ఒక ఆలోచన చేసేటప్పుడు పోషణ అంటే అది విజయం సాధించడానికి కావాల్సినటువంటి ఎనర్జీని ఇచ్చేది. కాబట్టి ఈ ప్రాంతం బాగుంటేనే పోషణ దొరుకుతుంది. ఇంకా అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే స్త్రీ సంతానోత్పత్తికి సంబంధించినటువంటి విషయాన్ని పర్జన్య ప్రాంతంలో చెప్పబడింది. స్త్రీ సంతానోత్పత్తిలో ఏర్పడేటువంటి సమస్యలు పర్జన్య పదంలో దోషం ఉండడం వల్ల జరగవచ్చు అని వాస్తుశాస్త్రం చెప్తుంది. నెక్స్ట్, శత్రువు చేతిలో ఓటమి. ఈ అన్ని ఉండడం వల్ల, వాస్తు దోషాలు ఉండడం వల్ల, పర్జన్య ప్రాంతం ఫెయిల్ కావడం వల్ల మనం ఇలాంటి సమస్యలను ఫేస్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి పర్జన్య ప్రాంతాన్ని దేనికి వాడుకోవచ్చు అంటే ఒక మెడిటేషన్ రూమ్ కు వాడుకోవచ్చు, ఒక పూజా గదిగా వాడుకోవచ్చు, లేదా ఒక ఫ్రంట్ ఆఫీస్ గా వాడుకోవచ్చు, లేదా మెడికల్ అంటే ట్రీట్మెంట్ కానీ మందులు స్టోర్ చేసుకోవడానికి కానీ వాడుకోవచ్చు. శుభప్రదంగా ఉంచుకోవడం, వాడాల్సిన రీతిగానే కక్షా నియోజన చేయడం ద్వారా పర్జన్య ప్రాంతాన్ని కాపాడుకోవడం, తద్వారా మంచి ఫలితాలను పొందడం